శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వ్యాసపూర్వక శ్రీమద్ భగవద్గీత చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ప్రథమ అధ్యాయంలో 33వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 34ని కొనసాగిద్దాం. కొనసాగించే ముందు గీతమును ప్రార్థన చేసుకుందాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గృహీతం పురాణమున్యామధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందదామి భగవద్గీతే భగవద్వేషిణీం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సమర్థ గురు సాయినాథ దేవతాభ్యో నమః. శ్రీమద్భగవద్గీత. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత ఆచార్యాః పితరాః పుత్రాః తథైవ చ పితామహః మాతులాః శ్వశురా పౌత్రాః శాలా సంబంధినస్తదా. కేశవ, నా ఎదురుగుండా నా సైన్యంలో నా గురువులు కనిపిస్తున్నారు. నాకు తండ్రులు, తాతలు, కొడుకులు, మనమలు, మేనమామలు, మామలు, బావమర్దులు, ఇతర బంధువులు వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరున్నారయ్యా యుద్ధం చేయడానికి. ఏతాన్న హంతుమిచ్చామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతో కిన్ను మహికృతే. నా హంతుమిచ్చామి, వీళ్ళని చంపను నేను ఎవరిని. ఏమిటి? అపి త్రైలోక్య రాజ్యస్య, ముల్లోకాల రాజ్యం నాకు ఇస్తానన్నా కూడా ఇప్పుడు నేను వీళ్ళని చంపను గాక చంపను. ఇంకా కిన్ను మహీకృతే, ఈ భూమి గురించి ఏమిటి? ఇప్పుడు ఈ భూమి మీద రాజ్యాధికారం కోసం కదా ఇక్కడ యుద్ధానికి వచ్చాం. నాకు ఈ భూమే కాదు, ముల్లోకాలు ఇచ్చినా కూడా నేను ఇప్పుడు ఈ బంధువులు ఎవరిని చంపను, అంటే యుద్ధం చేయను. నిహత్యధార్తరాష్ట్రాన్న కా ప్రీతిశ్చ జనార్దన పాపమేవాశ్రయే తస్మాన్ హత్వైతానాతతాయిన. ఈ ధార్తరాష్ట్రుల్ని చంపి మనకు కలిగే ప్రయోజనం ఏమిటో నాకు చెప్పవయ్యా. ఈ ఆతతాయిలను హత్యేతాన ఆతతాయిన, ఆతతాయిలను చంపడం వల్ల మనకు పాపమే కలుగుతుంది సుమా. వనాల్ని దగ్ధం చేసేవాళ్ళు, తర్వాత ఇళ్ళకి నిప్పు పెట్టేవాళ్ళు, ఇటువంటి వాళ్ళని ఆతతాయిలు అంటారు. వీళ్ళు అటువంటి వాళ్ళయ్యా. వీటిని చంపడం వల్ల మనకు వచ్చేది ఏంటి? పాపమే కలుగుతుంది అంటున్నాడు. ఇటువంటి వాళ్ళని చంపితే మనకు పాపమే కలుగుతుంది, మనకు వచ్చే పుణ్యమే ఉండదు. ఎందుకంటే తస్మాన్నార్హ వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్. వీళ్ళు స్వబాంధవులు, మన బంధువులు. స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. స్వజనులు చంపితే మనకు సుఖం ఎట్లా అబ్బుతుందయా చెప్పు అన్నాడు. రేపు మనం 38వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణం.